పులివెందుల ఉప ఎన్నికలో వైసీపీ తీరుపై టీడీపీ బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. ఓటమిని అంగీకరించలేకే వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మంత్రి సవిత ఆరోపించారు. జనాలు ఓటు వేయలేదని గ్రహించే జగన్ అవినాష్ రీపోలింగ్ అడిగారని అన్నారు. వాళ్లే రీపోలింగ్ అడిగి మళ్లీ ఇప్పుడు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. ఎలాగో ఓడిపోతామని తెలిసి వైసీపీ లేనిపోని సాకులు చెప్తోంది అన్నారు. బాయ్కాట్ కాదు, బావిలో పడి చావండి అంటూ ఆదినారాయణ రెడ్డి ఘాట్ వ్యాఖ్యలు చేశారు. జెడ్పీటీసీ ఎన్నికంతా కూడా ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏ సంఘటన కూడా అలా ప్రశాంతంగా జరిగిపోతే ఎక్కడ ఓటింగ్ అంతా ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి మేము 100% ఓడిపోతామని చెప్పి దానికి ఎన్ని సాకులు కావాల్సింటే అన్ని సాకులు ఎలక్షన్ కమిషన్కు వందల కొద్ది ఆ తర్వాత మెయిల్స్ అలాగే వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలతో అందరితో అంటే కావాలని మేము ఓటేని పోయలేదు అనేది ఇట్లా వీడియోలన్నీ కూడా తీపిచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం ఇదంతా జరిగితే అన్నీ కూడా పరిశీలించి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 2 చోట్ల ఏదో వాళ్ళకు ఇబ్బంది అని అనిపించిందో ఏమో 2 చోట్ల అంటే పోలింగ్ బూత్ నెంబర్ 3 పోలింగ్ బూత్ నెంబర్ 14 అంటే అచ్చివెల్లిలో ఒక పార్టు తర్వాత కొత్తపల్లిలో ఒక పార్టు 2 పార్ట్లు పోలింగ్ ఆ తర్వాత మళ్ళీ రీపోలింగ్కి అనుమతి ఇచ్చారు. ఆ పోలింగ్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు అసలు రీపోలింగ్ కావాలని అడిగినదే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు రీపోలింగ్ చేసేటప్పుడు సడన్గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బాయ్కాట్ చేస్తామని చెప్తాడు. అసలు రీపోలింగ్ కావాలని అడగడమే ఎవరు చెప్పిరి? రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బాయ్కాట్ చేయడం ఎవరు చెప్పిరి? వాళ్ళు చెప్పేదంట మొత్తం 15 బూతులు రీపోలింగ్ అయితే చేస్తామని ఆ తర్వాత ఒక కొత్త వాదన చెప్తున్నారు. ఏ విధంగా ఓటమిని అంగీకరించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాననే విషయం మన అందరికీ తెలుసు. మరి నిన్నటి రోజున ఉదయం 7 గంటలకే 15 బూతుల్లోనూ పోలింగ్ స్టార్ట్ అయింది. మరి వాళ్ళు ఏజెంట్లు రానిలేదు, మా వాళ్ళని రాలేదని నిన్న 10 గంటలకో 8 గంటలకో అవినాష్ రెడ్డి గారు మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పచ్చు. నిన్న సాయంకాలం వాళ్ళంతా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మాకు ఓట్లు పడలేదు, ఇంకా పడవు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజలు మనం పెట్టిన ఇబ్బందులు ప్రజలకు తెలుసు కాబట్టి మనకు ఓటు వేయలేదని క్లారిటీ తీసుకున్న తర్వాత మరి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రీపోల్ కావాలా అన్నారు. మరి రీపోల్ అడిగింది వారు. రీపోల్ మరి ఈరోజు మరి ఎలక్షన్ కమిషను అన్ని బూతులు చూసి మరి రీపోల్కి ఏమన్నా దానికి వాళ్ళకి చేయాలనిపించినవి వాళ్ళు కావాలన్నారు కాబట్టి రీపోల్ 2 బూతుల్లో పెట్టాం. మరి ఈరోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారు మేము రీపోల్కి బాయ్కాట్ చేస్తున్నామన్నారు. ఆయన సారు పెద్ద మార్కెట్ పెడితే అవినాష్ రెడ్డి వాళ్ళు 2వ మార్కెట్, ఇంకా చిన్నోళ్ళందరూ చిల్లర మార్కెట్. ఎవరి కొద్దీ వాళ్ళు పాడా నిధులు దుర్వినియోగం, బిల్లులు ఇవ్వలేకపోయినారు. ఇటువంటి చెత్త క్యారెక్టర్ వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్లను మళ్ళీ ఈరోజు ఏందో బాయ్కాట్ అంట. పడండి, బాయిలో పడి సావండి. బాయ్కాట్ కాదు, బాయిలో పడి సావండి. ఈ రాష్ట్రాన్ని ఐపీని చేసిన ఘనత జగన్.